హామీలను అమలు చేయమంటే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలన్నింటినీ ఈరోజు 10వ తేదీ మహాధర్నా సందర్భంగా విజయవాడలో మహాధర్నా సందర్భంగా నిన్నటి రోజున బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలందరినీ అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. కొంతమందిని బండ్ల నుంచి దించేశారు, ట్రైన్లోంచి అర్ధరాత్రి కూడా దించారు. ఇది ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని మేము అనుకోలేదు. గతంలో మాకు చాలా జరిగింది. ఏదో కొండంత ఆశతో ఈరోజు మేము విజయవాడకి మా డిమాండ్స్ మా సాధన కోసము మేము బయలుదేరితే అందరినీ మా ధర్నా నిర్వీర్యం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. ఒక 2 రోజులు 3 రోజుల ముందు నుంచి ఆఫీసర్లందరూ సెక్టార్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా 10వ తేదీ సెక్టార్ మీటింగ్లు జరగవు, 25 పైన సెక్టార్ మీటింగులు జరిగేది. కావాలనే ధర్నాకు పోకూడదని సెక్టార్ మీటింగ్లు ఉన్నాయి, మీరు వచ్చి ఇక్కడ మాకు సంతకాలు పెట్టాలా, అటెండెన్స్ తీసుకుంటాము, లేకుంటే ఆబ్సెంట్ వేసి పైకి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మేము దేనికి భయపడకుండా విజయవాడలో మా వాళ్ళు అక్కడ చేసే ధర్నాకు మద్దతుగా మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. మేము కనీస వేతనం అడుగుతున్నాము, గ్రాట్యుటీ అడుగుతున్నాము. 11,500తో మేము జీవించాలంటే చాలా కష్టంగా ఉంది. నెలకి సెంటర్కి గ్యాస్ తీసుకురావాలి, ఆ 11,500లోనే గ్యాస్ తీసుకురావాలి. మరి స్కూల్లో కాయగూరలు ఆకుకూరలు మెనూ ప్రకారం వండాలంటే కాయగూరలు కూడా తీసుకోవాలి. అవి కూడా రేటు పెరిగినప్పుడు ఒక ధర ఇవ్వరు, రేటు తగ్గినప్పుడు ఒక ధర ఇవ్వరు, అన్నిటికీ ఒకటే రేటుగానే ఇస్తారు. ఎన్నోసార్లు మెనూ ఛార్జీలు కూడా పెంచమని మేము అడుగుతున్నాము. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో 42 రోజులుగా చేసిన సమ్మెకు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ప్రతి వాళ్ళు మద్దతు ఇచ్చారు. కానీ కొండంత ఆశతో మేము మాకు మద్దతు ఇచ్చారు, మాకు సాలరీ పెరుగుతుంది అని కొండంత ఆశతో 10 నెలలుగా ఎదురు చూస్తున్నాము. ఉమెన్స్ డే రోజైనా ఏదైనా మంచి కబురు చెప్తారనుకున్నాము, అది మాకు సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకంటే గ్రాట్యుటీ అనేది 1,00,000 రూపాయలు అని చెప్తున్నారు. ఆల్రెడీ రిటైర్మెంట్ తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తామని ముందు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నారు. 62 సంవత్సరాల జీవో కూడా వచ్చింది అప్పట్లోనే. ఇప్పుడు మాకు కనీస వేతనం, గ్రాట్యుటీ, మినీ సెంటర్లని మెయిన్ చేయడం, యాప్లన్నీ ఒకే యాప్గా మార్చాలని కోరుకుంటున్నాము.